బిడ్డల పెంపకంలో మనం చేసిన పొరపాట్లు, మనం చేసిన తప్పులు ఈరోజు బూమరాంగ్ అయ్యాయండి. మనల్ని చుట్టుకుంటున్నాయి. ఎంతోమంది వేలు కాదు కొన్ని లక్షల మంది ఈరోజు బాధపడుతున్నారు. ఏది కొడుకు, తండ్రి, కూతురు, తండ్రి ఈ సమస్యలతో. ఇక కోడళ్ళు వగైరా ఉండనే ఉన్నారులెండి. ఎందుకొస్తోంది? ఈ సమస్య ఎందుకొస్తోంది అంటే మనం చూపించిన స్వార్థం అండి. పిల్లాడు మన మీదే ఆధారపడాలి. మన చెప్పు చేతుల్లో ఉండాలి. మనం చెప్పినట్టు వినాలి. భలే మజా ఉంటది మనకి. ఆడు మనల్ని పాకెట్ మనీ అడుగుతున్నప్పుడు మజా ఉంటుంది. రూ. 10, రూ. 25 అడిగినప్పుడు బానే ఉంటుందండి. ఆ తర్వాత 10,000 అడిగినప్పుడు, 25,000 అడిగినప్పుడు, తప్పనిసరి పరిస్థితి కల్పించినప్పుడు, మన ఆస్తి అంతా అమ్మాల్సిన పరిస్థితి కల్పించినప్పుడు అమ్మేస్తున్నామండి. ఆస్తి అమ్మేస్తున్నాం, జీతం బత్యం పెట్టేస్తున్నాం, ప్రావిడెంట్ ఫండ్ల దగ్గర నుంచి అన్నీ తీసేస్తున్నాం. అక్కడ ఇక్కడ అప్పు తెచ్చి మరీ వాడి చదువుకో, ఇంకొక దానికో బళ్ళకో పెట్టేస్తున్నాం కదా! అది ఈరోజు ప్రమాదం ముంచుకొచ్చేసింది. మనం చేసే తప్పే ఇదంతా కూడా. మనం చేస్తున్న స్వయం కృపరాధం మనం అంటాం చూడండి, అది మనం తెచ్చేసుకున్నామండి. ఏంటి అంటారా? చాలా డీటెయిల్డ్‌గా చెప్తాను వినండి. పిల్లాడు పెరుగుతున్నప్పుడు బావుంటుంది. ముద్దుగానే ఉంటుంది. రూ. 10 అడిగినప్పుడు ఇంకా ముద్దుగా ఉంటుంది, ఇస్తాం. కానీ ఆ రోజు వాడికి కాస్త శుతిమెత్తగా అవసరమైతే 4 రోజుల తర్వాత ఒకటి పీకైనా గానీ, నీ సంపాదన నువ్వు సంపాదించుకోవాలి, నీకంటూ ఒక సైడ్ హస్టల్ ఉండాలి, సంపాదించుకునే మార్గం ఉండాలి అని ఎందుకు చెప్పమండి? ప్రపంచం అంతా చాలా దేశాల్లో బాగుపడిన అన్ని సమాజాల్లో, దేశాల్లో చెప్తున్నప్పుడు మనం మాత్రం చెప్పమండి. అడ్డొచ్చేస్తూ ఉంటుంది. మా తల్లిదండ్రులు చెప్పలేదు కదా! లేకపోతే ఇంకొకటి కదా అని మీరు అనుకుంటారు. తల్లిదండ్రులు చెప్పలేదేమో కానీ, ఆ రోజు వాళ్ళు పని చేయించారండి. ఆయన పొలం పని చేస్తే మనం వెళ్లి సాయం చేసేవాళ్ళం గుర్తుందా? ఆయన గేదెల దగ్గర పని చేస్తే మనం వెళ్ళి కాస్త గడ్డి కోసుకురావడం దగ్గర నుంచి ఇలాంటివి చేసేవాళ్ళం గుర్తుందా? అలాగే తండ్రి ఏ చేతి పని చేసినా గానీ, ఆ చేతి పనిలో మనం సాయం చేసేవాళ్ళం. ఈరోజు ఎవరు ఏమీ చేయట్లేదు. పైపెచ్చు వాడు రూ. 4 కూడా సంపాదించుకోలేని పరిస్థితి ఈరోజు వచ్చేసింది. ఆ విషయం అందరికీ తెలుసు. ఇక బిడ్డ పెంపకం అయితే ఇంకొక రేంజ్ అండి. ఇంకొక రేంజ్. ఆడపిల్ల విషయంలో అస్సలు బయటికే పంపించం. చిన్న పని కూడా చేయనివ్వం. స్వతంత్రంగా ఉండనివ్వం. అది ఈరోజు ఎంత దాకా వచ్చిందంటే మనం చంపుకు తిని పెంచాం కదా! అది ఆడపిల్ల ఈరోజు చంపేస్తుందండి. ఎవడిని? ఆ కట్టుకున్నోడిని చంపేస్తోంది. ఎందుకు? తనకేమో రూపాయి సంపాదించడం రాదు. రూపాయి సంపాదించడం తెలీదు. ఏ పని చేయలేదు. ఎవడో ఒకడి మీద ఆధారపడాలి. ఎదిగినంత కాలం తండ్రి మీద ఆధారపడేలా పెంచాం. ఎదిగిన తర్వాత వాడి మీద ఆధారపడేలా పెంచాం. తనకంటూ కొన్ని కోరికలుంటాయి, కొన్ని ఆశలుంటాయి. తప్పో ఒప్పో తర్వాత చూద్దాం వాళ్ళు ఎలాంటి వాళ్ళనేది. తను స్వతంత్రంగా ఉండలేదు. వేరే మార్గం లేదు. అయితే తండ్రి, లేకపోతే మొగుడు. మరి ఏం చేస్తారు? వాళ్ళు కూడా ఇక తప్పనిసరి పరిస్థితి అయ్యి ఎవరో నచ్చుతున్నారు.